హాయ్. నేను కువైట్కి వచ్చేటప్పుడు ఒకటే అనుకున్నాను. నాకైతే అప్పులేం లేవు కదా. నేను ఒక 10,000 సంపాదించేటప్పుడు నేను ఎంత లేదన్నా అన్ని ఖర్చులు పోయి ఒక 1000 అయినా నేను సేవ్ చేసుకోగలుగుతున్నాను కదా. సో ఇప్పుడు నాకు కువైట్కి వెళ్ళాక ఒక 30,000 అయినా సాలరీ వస్తుంది. సో నాకు అప్పులు ఏం లేవు, నేను ఖర్చు కూడా చెయ్యను కాబట్టి నాకు డబ్బులు బాగానే మిగులుతుంది అనుకున్నాను. అలాగే అనుకున్న వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు, ఖచ్చితంగా నాకు కూడా తెలుసు. కానీ వచ్చాక ఆ డబ్బు చేతికి వచ్చాక తర్వాత తెలిసిందండి, మనం సంపాదిస్తాం కానీ మన చేతుల్లో ఉండవు ఖర్చులు అనేవి మన చేతుల్లో ఉండవని. 30,000 వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా మనకు తెలియకుండానే దానికి తగ్గట్టుగా ఖర్చులు ఆటోమేటిక్గా మంత్ ఎండింగ్కి మన చేతిలో ఉంటాయి. ఆ ఖర్చులకి ఆ మనీకి ఈక్వల్ అయిపోతుంది. అస్సలు మనకు తెలియకుండానే ఖర్చు అయిపోతుంది. ఇక ఇక మనం తిరిగి చూస్తే మన సాలరీ ఉండదు, మనం ఖర్చు పెట్టిన ఆ సమస్య ఏంటో కూడా మనకు తెలియదు. అలా తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది ఇప్పుడు నాకు అర్థమైంది కువైట్కి వచ్చాక, నాకు ఒక సాలరీ వచ్చాక నాకు అర్థమైందంటే ఏంటంటే, ఎంత సంపాదించినా ఆ సంపాదనకు తగ్గట్టుగానే ఖర్చులు ఉంటాయి. 20,000 సంపాదించినా 20,000కి తగ్గట్టు మంత్ ఎండింగ్కి నీకు ఖర్చులు అలాగే మెయింటైన్ అవుతూ ఉంటాయి. అలాగే నువ్వు ₹1,00,000 సంపాదించినా కూడా ₹1,00,000కి సంబంధించిన ఖర్చులు కూడా అలాగే వస్తూ ఉంటాయి అని చెప్పేసి నాకైతే ఇదే అర్థమైంది. మరి మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? ఇది నిజమేనా, నేను చెప్పేది నిజమేనా? అలా అయితే కామెంట్లో చెప్పండి.